వాడెవడో నన్ను పాడు చేయాలని వస్తున్నాడండి. నన్ను కాపాడండి ప్లీజ్, హెల్ప్ అండి. అదిగో నేను వచ్చేస్తాడండి బాబు. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే పాడు చేయడానికి ప్రయత్నిస్తావరా? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. గుడ్ మార్నింగ్ సార్. ఇంతవరకు 1 టౌన్ 2 టౌన్ కొట్టుకునేది, ఇప్పుడు 2 టౌన్ పోలీస్ స్టేషన్ కొట్టుకుంటుందా? సిల్లీ. పోలీస్ స్టేషన్ తో కొట్టుకోవడం కదా సార్, వీడు ఈ అమ్మాయిని పాడు చేయబోయాడు. అదే సిల్లీ. ఆయన ఎవరో తెలుసా? పోలీస్ ఇన్స్పెక్టర్. ఆవిడెవరు? ఎస్కేప్. సిల్లీ. షీజ్ ఎ థీఫ్. దొంగని ఇన్స్పెక్టర్ పట్టుకోబోతుండగా చట్టాన్ని తప్పించేందుకు న్యాయంగా నేను అరెస్ట్ చేయాలి. కానీ అది నాకు సిల్లీ. ఆవిడని అరెస్ట్ చేస్తాను. ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్. సారీ ఇన్స్పెక్టర్, జీప్ ఎక్కండి. ఏమిటమ్మా? ఏం లేదు. అరే ఏమిటిదంతా? ఎవరో నేను ఫాలో అయ్యి వస్తున్నారు. ఎందుకు? ఓహో, ఒంటరిగా వచ్చి ఆడపిల్లని ఎందుకు ఫాలో అయ్యి వస్తారు? బలవంతం చేయపోయాడు. ఎవడమ్మా? ఎవడు నిన్ను ఫాలో చేసింది? వీడా? అమ్మాయిని బలవంతం చేయడానికి ఫాలో అవుతావా? ఇతనికి పరితనం దేని డాడీ? నేను ఫాలో అవడం ఏంటమ్మా? రే సరే కానీ వెళ్ళి పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి. అరిస్తే చంపేస్తాను కాబట్టి కూర్చో. హ్యాపీనా? అక్కర్లేదు. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? ఆడపిల్ని. అయితే అబద్ధం చెప్పాలా? చెప్పానండి. అయితే సారీ అండి. నాకు కావాల్సింది సారీ కాదు, ఎందుకు అబద్ధం చెప్పావు? నేను చెప్పాలని చెప్పలేదండి. ఆ టైంలో ఇన్స్పెక్టర్ ముందు నన్ను వ్యధం చేస్తావా? చేసిన మొత్తం ఇంత పర్సనాలిటీ ఎలా అవుతుందండి? జరిగిందేదో జరిగిపోయింది. ఇంతకు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. దొంగతనం చేసావా? నాకేంటండి కర్మ? అదే అడుగుతున్నాను. ఇంత పెట్టుకుని దొంగతనం చేయడం ఏం కర్మ అని. అదేంటోనండి, డాక్టర్లు ఏమో జబ్బు అంటున్నారు, మా నాన్నగారు ఏమో సరదా అంటున్నారు. మరి నువ్వేమంటున్నావు? వారసత్వం అంటాను. ఇలాంటి ప్రశ్నలు నన్ను అడగండి, నాకు అసలే లోపిపండి, నేను పడిపోతానండి. ఇంతకు నేనేం చేయాలో చెప్పండి. నీకు డిస్కో వచ్చా? వచ్చా? చేసే మహారాజు ఉండాలి కానీ చేయడాన్ని మహారాణినేనండి. ప్రోగ్రామ్స్ ఏమైనా ఇచ్చావా? ప్రోగ్రామ్స్ ఎక్కడండి, ఇవ్వాలన్నదే నా జీవితాశయం. అందుకే ఇది పెట్టేసుకుని ఓ తెగ ప్రాక్టీస్ చేసేస్తున్నాను. చూడు, నువ్వు చేసిన తప్పుకు సారీ చెప్పడం కాదు, నాకు ప్రోగ్రామ్ ఇవ్వాలి. ప్రోగ్రామా? నేనా? అవును, నాకు హెల్ప్ చేసి పెట్టాలి. అయ్య బాబు, ఇది మీకు హెల్ప్ కాదండి, మీరే నాకు హెల్ప్ చేసినట్టు. ఐఎమ్ సో థాంక్ఫుల్ టు యు. ఎక్కడండి? ఎప్పుడండి? చెప్తా. వస్తున్నాను. రమ్మంటే పోజు కొడతానే. రండి. ఎవరు వాళ్ళు? ఓహో, మళ్ళీ వచ్చారు. మీరు ఇలా ఉండండి, కాస్త అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఏమిటమ్మా ఇక్కడేదో మొగ్గంతు వినిపించిందే? మొగ్గంతుగా నా తలకాయ. ఇంట్లో నా సన్నాసులు తార్చొచ్చి నా గొంతుకిలా అయిపోయింది. ఇంకెప్పుడు వాళ్ళని గదిలోకి రాని. వాళ్ళు వస్తే మాత్రం తలపెందుకు తీసావమ్మా? ఎవరు వస్తున్నారో నాకు ఎలా తెలుస్తుంది? సరే తలపేసుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎవరైనా? మా డాడీ. అరే చెప్పలేదే, పరిచయం చేసుకునేవాడిని. దేనికి? పెళ్లి గురించి మాట్లాడడానికి. పెళ్ళా? అవును, దాని గురించే కొన్ని విషయాలు మాట్లాడాలని వచ్చాను. ఏ విషయాలు? వివరాలు. ఏ వివరాలు? ఏమే, నువ్వు ఆ అబ్బాయితో అలా కలిసి తిరుగుతుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? కాబోయే భార్యాభర్తలు అనుకుంటారు. ఏమిటి, నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? ఏ, నీకు తెలీదా ఆ అబ్బాయి ఈ ఊళ్ళో ఎంత రౌడీయో? అసలు అలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలమ్మా. ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవడైనా వెంటపడ్డానికి భయపడతాడు, ఈల వేయడానికి భయపడతాడు, సినిమా హాల్లో భుజమే చేయడానికి భయపడతాడు. అసలు నన్ను అడిగితే ప్రతి మొగుడు రౌడీలాగే ఉండాలి. అప్పుడే పెళ్ళాన్ని రక్షించుకోగలడు. వాడే రియల్ హీరో. నేను అనుకుంటూనే ఉన్నాను,
ఇలాంటి పని ఏదో చేస్తాడని. తెలియని ఆవేశంలో పొరపాటు జరిగిపోయింది. పొరపాటు సరేనయ్యా. అసలు ఆ పిల్ల ఎవరో తెలుసా? ఆ రాజాకృష్ణ గారికి తోబుట్టు కంటే ఎక్కువ. ఈ సంగతి వాళ్ళకి తెలిస్తే నీ ప్రాణాలు దక్కవు. మరి ఎలా? ఎలా ఏముంది, ఈ పిల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళక ముందే లేపేయాలి. సర్లే గాని నువ్వు ముందు ఇలా పిల్ల ఆ? అయిపోయింది అయిపోయింది. భగవంతుడు కూడా ఇతను రక్షించలేదు. ఏమైందయ్యా? ఆ పిల్ల పారిపోయిందండి బాబు, పారిపోయింది. అక్కడ లేదు. ఆ పిల్ల పారిపోయిందంటే వాడిద్దరి దగ్గరికి వెళ్తుంది. వాళ్ళతో చెప్పేస్తుంది, వాళ్ళు వస్తారు. ఇతన్ని ఖతం బాబు, ఖతం. ఒక నాయనా, ఖతం. ఈ విషయంలో ఎలా తప్పించుకోవాలో మనం ఇంటికి వెళ్ళి ఆలోచిద్దాం. ఇక్కడికి ఎందుకు వచ్చావు? రావాల్సిన అవసరం ఉంది కాబట్టే వచ్చాను. ఇప్పుడే ఎందుకు వచ్చావు? ఇప్పుడే రావాలి, వచ్చాను. ఇక్కడ నీకేం పని? అదే ప్రశ్న మిమ్మల్ని నేను అడుగుతున్నాను. మీ ఇద్దరికి ఈ గదిలో ఏం పని? మాట్లాడుతున్నాం. ఏమిటా మాటలు? నువ్వెవడరా మమ్మల్ని అడటానికి? నేను ఎవన్నా? ఆ పిల్ల తండ్రి చచ్చిపోతే ఆ అంతరాత్మ నాలో ప్రవేశించి సంరక్షకుడుగా ఇక్కడికి వచ్చాను. ఆ పిల్ల ఒంటి మీద ఏగ వాడడానికి వీల్లేదు. మీ వెదవకూరు ఆ పిల్ల చెవులో చెప్పడానికి వీల్లేదు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఐ సే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అమ్మా, మీ నాన్న పోయినా నేనున్నాను, నీకేం భయం లేదు. ఈ విధవలు మాత్రం నువ్వు కాస్త జాగ్రత్తగా కనిపెట్టుండు. అంతే, వస్తా. ఏమిట్రా ఆ అమ్మాయి ముందు మా మీద నీ డబాయింపు? దబాయింపు కాదయ్యా, మీరంటే ఆ అమ్మాయికి ఎలాగో అసహ్యంగానే ఉంది. నేనంటే కూడా అసహ్యం కలిగింది అనుకోండి, మనం అనుకున్న ప్లాన్ చెడిపోద్ది. అంచేత ఇష్టంగా ఉన్నట్టు నాటకం ఆడుతున్నాం. అది మీకు మంచిదే, నాకు మంచిదే. అమ్మా, ఎంత తెలివైన వాడుగురా. మామూలు తెలివేంటి, ఎంత తెలివి కాకపోతే రంగారావుని మీరు చంపినది రాజే చంపాడు. నిదానంగా మాట్లాడ అమ్మాయి అన్నట్టు కుంపలు పోతాయి. ఏమింటదయ్యా, తండ్రి పోయిన తొక్కలోను ప్రేమించిన వాడు జైలుకి వెళ్ళాడనే బాధలో నా అమ్మాయి ఉంటే ఏమిటది, అక్కడింటది. నాతో పెట్టుకోవద్దు, తొక్క చిరిగిపోతుంది. పెట్టే. సార్, మీతో మాట్లాడాలని వచ్చారు. ఎవరు వచ్చినా సరే డొక్క చిరిగిపోతుంది. పెట్టే. అది కాదు సార్, సినిమా హీరోయిన్లు జయప్రద జయసుధ వచ్చారు. జయప్రద, ఆ. జయసుధ, జయప్రద, జయసుధ. నమస్కారం. మీరేనా? ఏమిటి ఇలా వచ్చారు? పక్కన షూటింగ్ జరుగుతుంది, సరదాగా మేము చూసి వెళ్దామని వచ్చాం. ఆహా! ముందు మీరు ఇలా కూర్చోండి, కూర్చోండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్. చెప్పండి, ఏం కావాలో చెప్పండి. మేము ఇద్దరం కలిసి ఒక సినిమా తీయాలనుకుంటున్నామండి. నేను ప్రొడ్యూసర్, అది డైరెక్టర్. ఆ? మీరు సినిమాలు చేయడమే కాకుండా తీయాలని కూడా అనుకుంటున్నారా? మీ ప్రొడ్యూసర్, కంగ్రాచులేషన్స్. మీరు డైరెక్టర్, కంగ్రాచులేషన్స్. మీరు డైరెక్షన్ మొదలు పెడితే మొత్తం డైరెక్టర్స్ అందరూ అవుట్. థ్యాంక్ యూ. చూడండి, మేము తీసే పిక్చర్ లో ఒక జైలు సీక్వెన్స్ ఉంది. అందుకని ఇక్కడ జైల్లో ఉన్న ఖైదీలందరినీ చూసి రియలిస్టిక్ గా తీయాలన్నదే మా కోరిక. మీరు తీయడం మొదలు పెడితే రియలిస్టిక్ గా తీయాలి. మీరేమనుకోకపోతే ఒక్కసారి చూపిస్తారా? మీరైతే మొత్తం అంతా చూపించేస్తాను. అందులో నా డ్రీమ్ గర్ల్, మీరు నా స్వప్న సుందరి. ఆవిడేనా మీ స్వప్న సుందరి? నో 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 నో, మీరు నా స్వప్న నాయిక, మై డ్రీమ్ హీరోయిన్. కమాన్, కమాన్. వీడెవడో తెలుసా? అనుమానం మొగుడు. వీడేం చేశాడు తెలుసా? భార్యను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. దానికి మేమేం చేసామో తెలుసా? వాడిని తగలబెట్టి 14 సంవత్సరాలు జైలు శిక్ష వేశాం. వాడు వచ్చి ఎన్ని రోజులైందో తెలుసా? 15 రోజులు. వాడు ఇంకా ఎన్ని రోజులు ఉండాలో తెలుసా? 5 సంవత్సరాలు ఉంది బాబు. పారిపోదాం అనుకుంటావా? 13 years and 300. No, no, no. Come on. మీకు చూపించాల్సింది ఇంకా చాలా ఉంది. కమాన్, రండి. వీళ్ళెవరో తెలుసా? మోస్ట్ డేంజరస్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సిటీ. వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? జాయింట్ కి ఒక మర్డర్ చేశారు. ఏయ్! నాతో పెట్టుకోవద్దు, తొక్క చిరిగిపోతుంది. ఏమి ఇట్రా, వీళ్ళిద్దరు కృష్ణ కృష్ణరాజులా లేరు? అవునే, No, 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 no. 6 అడుగుల పొడవు మణుగున్నారు కోపం ఉన్న ప్రతివాడు కృష్ణరాజు కాడు. ముక్కు ముఖం బాగుండి ఎర్రగా బుర్రగా ఉన్న ప్రతివాడు కృష్ణ కాడు. దే ఆర్ హీరోస్, వీళ్ళు జీరోస్. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. కమాన్ కమాన్, రండి. ఏమండి? అన్ని బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. కాకపోతే ఒక చిన్న డౌట్. వాట్? జైల్ సెల్ లో బాత్రూమ్స్ కట్టిస్తే ఎలా ఉంటుంది? గుడ్ ఐడియా.
ఈ ఐడియా నేను గవర్నమెంట్కి ఎప్పుడు చెప్పా మీకు తెలుసా సార్ మీరు జైల్లో ఖైదీలు సరిగ్గా చూడలేదనుకోండి వాళ్ళు విడుదల అయ్యాక మిమ్మల్ని మర్డర్ చేస్తే ఎలా ఉంటుందంటారు వెరీ గుడ్ ఐడియా. ఈ ఐడియా నేను గవర్నమెంట్ వెరీ బ్యాడ్ ఐడియా. అందుకే నేను ఖైదీలని బ్రదర్స్ లా ట్రీట్ చేస్తాను. ఇన్స్పెక్టర్ ఏబిసిడి రావు హియర్. జైలు నుంచి ఖైదీ నెంబర్ 108, 109 కిషన్ రాజాలు తప్పించుకున్నారు. ఇస్ ఇట్? వాళ్ళు ఎక్కడున్నా సరే మీరు వెంటనే పట్టుకుని అరెస్ట్ చేయండి. ఎస్ సార్. సిల్లీ.